పరిమితమైన దాని వల్ల కలిగే ఫలితము పరిమితమైనదే. నిత్యం వల్ల కలిగే ఫలితము నిత్యమైనదే. నిత్య వస్తువు వలననే నీకు నిత్య తృప్తి అనేది కలుగుతుంది. ఆ నిత్య వస్తువు ఏది? అదే ఆత్మ. అదే నిత్య వస్తువు ఏంటిది? ఆత్మ. ఎట్లా తీసుకొస్తాడో చూడు, ఎట్లా తీసుకొస్తాడు. ఫస్ట్ ఎక్కడ మొదలుపెట్టిండు? ఇష్టాల దగ్గర మొదలుపెట్టిండు. దుఃఖమన్నాడు, సుఖమన్నాడు. అంటే మీ యొక్క దేహము, మనస్సు, మొత్తం మీ ఫిజియాలజీ, సైకాలజీ ఇవన్నీ కలిపి ఇవన్నీ పరిశీలించి ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ వచ్చిండు. ఇష్టాలు అన్నాడు, దుఃఖం అన్నాడు, సుఖం అన్నాడు, శాంతం అన్నాడు, తృప్తి అన్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత రెండో దాంట్లో ఏమన్నాడు? నువ్వు ఏది చేసినా నీ కొరకే చేస్తున్నావు. ఎందుకు? నువ్వు అంటేనే నీకు ఇష్టం.